అమెరికాలో ప్రస్తుతం కొనసాగుతున్న షట్డౌన్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. 36వ రోజుకు చేరి అగ్రరాజ్య చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన షట్డౌన్గా నిలిచింది. డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 35 రోజుల పాటు అమెరికా ప్రభుత్వం మూతపడగా ఆ రికార్డు ఇది అధిగమించింది. రిపబ్లికన్, డెమోక్రటిక్ సభ్యుల మధ్య రాజీ సూచనలు కనిపించకపోవడంతో షట్డౌన్ మరింత కాలం కొనసాగే అవకాశాలు ఉన్నట్లు ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన బిల్లుల విషయంలో రిపబ్లికన్, డెమోక్రటిక్ చట్టసభ్యుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ ఎదుర్కొంటోంది. దాదాపు 36 రోజులుగా యుఎస్ ఆర్థిక వ్యవస్థ మూతపడింది. ఈ నేపథ్యంలో ఈ షట్ డౌన్ రికార్డు బద్దలు కొట్టింది. అమెరికా చరిత్రలో ఎక్కువ రోజులు కొనసాగిన షట్ డౌన్ గా సరికొత్త రికార్డు సృష్టించింది. 2018-19 మధ్య కాలంలో డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 35 రోజుల పాటు అమెరికా ప్రభుత్వం మూతపడింది. ఇప్పుడు దానిని ఈ ఏడాది షట్ డౌన్ అధిగమించి దేశ చరిత్రలో సుదీర్ఘమైన షట్ డౌన్ గా అవతరించింది. ప్రస్తుతం యుఎస్ లో అత్యవసరం కాని సేవలు నిలిచిపోవడంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. జీతాల చెల్లింపులు జరగక లక్షలాది మంది ఫెడరల్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు డెమోక్రటిక్ సభ్యులతో చర్చలు జరిపేందుకు ట్రంప్ విముఖత చూపిస్తుండటంతో పరిస్థితి మరింత తీవ్రమవుతోంది. ఈ గందరగోళ పరిస్థితులకు ముగింపు పలికి అధ్యక్షుడు ట్రంప్ చర్చలకు రావాలని డెమోక్రటిక్ సభ్యులు కోరుతున్నారు. ప్రస్తుత షట్డౌన్ ప్రభావం విమాన సర్వీసులపై తీవ్రంగా పడింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి జీతాలు చెల్లించని కారణంగా చాలా మంది విధుల్లోకి హాజరు కాకపోవడంతో విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. రానున్న రోజుల్లో సిబ్బంది కొరత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, దీంతో విమానాల ఆలస్యం, సర్వీసుల రద్దు మరింత పెరగొచ్చని అమెరికా రవాణా మంత్రి శాన్ డఫీ పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని తిరిగి తెరవాలని చట్టసభ్యులపై కార్మిక సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఇది సుదీర్ఘమైన షట్డౌన్ మాత్రమే కాదని, అత్యంత తీవ్రమైన షట్డౌన్ కూడా ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. అటు షట్ డౌన్ కారణంగా ఆరోగ్య సంరక్షణ ఖర్చులు ఆకాశాన్నంటుతున్నాయని వాపోతున్నారు. ఈ షట్ డౌన్ వల్ల నవంబర్ 1 నాటికి $7 బిలియన్ అమెరికా సంపద ఆవిరైనట్లు కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది. ఇంకా కొనసాగితే 6 వారాలకు 11 బిలియన్లు, 8 వారాలకు $14 బిలియన్ మేర ఆర్థిక నష్టం ఏర్పడుతుందని అంచనా వేసింది. సెనెట్ లో తమ డిమాండ్లను నెరవేర్చని రిపబ్లికన్ స్టాపేజ్ ఫండింగ్ బిల్లును డెమోక్రాట్లు అడ్డుకోవడంతో అక్టోబర్ 1న అమెరికాలో షట్ డౌన్ మొదలైంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత అమెరికా ప్రభుత్వం మూతపడింది. 1981 నుంచి ఇప్పటి వరకు అమెరికా ప్రభుత్వం 15 సార్లు మూతపడింది. ప్రస్తుత షట్ డౌన్ ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.